కావ్యంలో నారాయణ స్మరణ చేసినందుకు మహాపాపంగా భావించి ఒక తండ్రే కొడుకుని చంపేయడం నేను చూశానయ్యా. ఏం జీవితాలు, ఏం మనుషులయ్యా. వాడు ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాడు స్మరించుకుంటాడు. ఈ తండ్రికి వచ్చిన నష్టం ఏమిటి? నాకు వాడు శత్రువు, నువ్వు స్మరించడానికి వీల్లేదు అంటే తండ్రికి శత్రువు అయితే కొడుకు కావాలా? పైగా తండ్రి శత్రుత్వం ఏమన్నా మంచిదా? అనవసరంగా తెచ్చిపెట్టుకున్న శత్రుత్వమే కదా. అదే చెబుతోంది సముద్రం. కేవలం హరిని స్మరించినందుకు మహాబ్ధిని తోసేశాడు ఒక తండ్రి కొడుకుని. అది కూడా నా కళ్ళతో నేను చూశానయ్యా. వాని దాల్చిది హృదంతరమందున విష్ణునట్లు ఆ ప్రహ్లాదుని సముద్రంలో బారేస్తే కాపాడింది ఎవరండి? యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసూనవక అని చెబుతారు వరాహ పురాణంలో. నారాయణ